మా అమ్మ ఎవరు లేనప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటది. వాళ్ళందరి ముందు నిన్ను తీసి పడేసినట్టు మాట్లాడితే నాతో అయితలేదు అయ్యా, నాతో కాదు. నువ్వు పో, నేను కాసేపు ఉండే సత్తా, నువ్వు పోయి తినిపో. అది కాదే ప్రియ, మీ అమ్మ నన్ను ఏదో అన్నదని నీకు కోపం వచ్చింది, నాకు కూడా కోపం వచ్చింది అనుకో, బంధాలు విడిపోతాయి. కొన్ని కొన్ని చూసి ఉన్నట్టు వదిలేయాలి. పోదాంపా. కాదు బావ, నీకున్నంత ఓపిక నాకు లేదు, నీకున్నంత మంచితనం నాకు లేదు. నేను కాసేపు అయిన కత్తా. ఇప్పుడు నేను ఆడికి వచ్చింది అనుకో, మా అమ్మ నేను కోపంలో ఏదో ఒకటి అంట. నాకు కోపం తగ్గిన తర్వాత నేనే అత్తా. నువ్వు పో బావా, నువ్వు పో బావా, నేను అత్తా. పో. ఇప్పుడే గిట్లా మా అమ్మ మాట్లాడితే రేపు చిన్నల్లుడు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మా బావ ఎన్ని అవమానాలు పడాలో ఏంటి చూస్తా. రేపు పెళ్ళైన తర్వాత మా అమ్మ గిట్ల